ఇప్పుడు లేఅవుట్ ఉంది, అదేదో పర్మిషన్ కావాలి, మాకు చెప్పకుండా చేయకండి అన్నాడు అనుకో, ఈ ఈ సందులో ఆడు లాగేస్తాడు. అవును, ఏంటండి ఇలాంటే అనేకం అపార్ట్మెంట్ కట్టుకుంటున్నారు, వాళ్ళకి ఏ పర్మిషన్లు ఉంటాయి. ఒకసారి ఎమ్మెల్యే గారిని కలిసినండి, ఎమ్మెల్యేకి అపార్ట్మెంట్ కడతానికి సంబంధం ఏంటంటే ఎదవన్నారు ఎదవల్లారా అని అడిగేవాళ్ళు లేడు. అక్కడ లాగి 2 పీకేటర్ సంబంధం. అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన వాటిలో కదండి. పబ్లిక్ మాత్రం ఎమ్మెల్యేని కలమన్నాడు, ఎందుకు కలవాలని దవడ పోల్డ్ రాలకొడితే అటు మళ్ళీ అడుగుతాడా? కేసు అవుతుంది, కేసు అవుతే రచ్చ అవుద్ది కదా. నువ్వు ఎందుకు కొట్టేవాడు చెప్తాడు, ఇంకోటి వీడు ఎమ్మెల్యేని కలమన్నాడు, నాకు ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి, వీడు ఎమ్మెల్యేని కలమన్నాడు, ఎందుకు కలవాలని దవడ పగలు కొట్టానండి, ఎత్త వేసుకుంటే శిక్ష అని చెప్పాలి. అవును, అప్పుడు ఖచ్చితంగా అధిష్టానం దాకా వెళ్తుంది, అన్నీ సెట్ అవుతాయి. అవును, ఈ జనం కూడా అలాగే ఉంటారు, మా పని అయిపోయి ఎంతమంది తీసుకుని చేసేయండి బాగుంటారు. అది వాళ్ళకి లోకువా. తీసుకున్నవాడిది అంత తప్పు, ఇచ్చేవాడిది అంతే తప్పు. కరెక్ట్. అది చేయట్లేదని మనం ఏడు సిద్ధంగా మనం చేసుకునే విధానం మనకు తెలియకపోతే, అవును, నీ ప్రజాస్వామ్యము హక్కులు ఇవన్నీ గురించి బయట కూర్చొని మాట్లాడతాం కాదు, నువ్వు ప్రాక్టికల్గా కూడా నువ్వు నిలది. నీకు భయం ఎందుకు, నేను కొట్టి చంపేస్తారా? అవును, ఏంటండి ఇది ఒకటి. దాన్ని ఇలాంటివన్నీ సమస్యలు రాకుండా, ఇలాంటి ఇంత రప్చ రాకుండానే ఎమ్మెల్యేలే ముందు ఏం పనులు చెప్పండి రావు చేసి పెడతామని సమాజానికి 10 మందికి ఉపయోగపడేది. ఇండివిజువల్గా చేయమంటే చేయకపోయినా సమాజానికి ఉపయోగపడే పనులు చేసి పెట్టాలి. అలాగే నీ కార్యకర్తలకు దారి చూపించాల్సిన బాధ్యత నీదే. ఎన్నికలు వస్తే నీ కోసం పనిచేస్తాడు, చిన్న చిన్న వర్క్లో లేదా వాళ్ళు బతకడానికి అవకాశం ఉండి నీకు కావాల్సిన వాడికి ఎంతమంది తీసుకుని ఇచ్చేయడం కాకుండా వాళ్ళందరికీ చేసుకుంటానికి ఇస్తుంటే వాళ్ళు బతుకుతారు కదా. కరెక్ట్.